ఏపీకి అసలు కుంకు ఏనుగులు ఎందుకు వచ్చాయి? ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి కర్ణాటక నుంచి మరి కుంకు ఏనుగులు ఎందుకు తీసుకొచ్చారు? సో ఇది పెద్ద చర్చ నడుస్తుంది, తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించిందని చెప్పాలి. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు ఏపీకి వచ్చేసాయి. మదపు టేనుగుల దాడులను నియంత్రించేందుకు ఈ కుంకి ఏనుగులు ఉపయోగపడతాయి. సో అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఈ కుంకి ఏనుగుల కోసం కర్ణాటకకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ అభినందనలు అందుకుంటోంది. ఇప్పుడు అడవి ఏనుగుల దాడులతో ఇబ్బంది పడుతున్న ఏపీ రైతులకు ఇక ఊరట లభించే అవకాశం ఉంది. ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు చాలా పడుతున్నారు. సో ప్రాణ నష్టంతో పాటు పంటలకు పై కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ చూపడంతో కర్ణాటక నుంచి ఈ కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించింది. సో వివిధ జిల్లాల్లో ఏనుగుల సమస్య వీటితో పరిష్కార మార్గం దొరికే అవకాశం కూడా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలో మదపు టేనుగుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సమీప అడవుల నుంచి వచ్చిన ఏనుగులు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి, పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. సో ఊర్ల మీద పడి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా తప్పట్లేదు. 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత ఏడాది ఆగస్టులో కర్ణాటకలో పర్యటించిన సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం శివకుమార్ తో చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్. అప్పట్లో వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఏనుగులు పంపించడంతో ఆ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది. బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. వాస్తవానికి 6 కుంకి ఏనుగులను అప్పగించాల్సి ఉన్నప్పటికీ 2 ఏనుగులు అనారోగ్య కారణాల రీత్యా కేవలం 4 ఏనుగులు మాత్రమే అప్పగించారు. మరో విడతలో మిగతా 2 ఏనుగులను అప్పగించనున్నారు. సో ఏపీకి అప్పగించిన ఈ ఏనుగుల పేర్లు దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర. సో వీటిని చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.